అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. బీహార్ రెండో దశతో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 తేదీన నామినేషన్లకు చివరి తేదీ. 22న స్క్రూటినీ, 24న విత్డ్రా ఉండనుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న, నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో తలమునకలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బరిలోకి దించింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఎంపికపై మల్ల గుల్లాలు పడుతుంది. అటు బీజేపీ కూడా అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. బీహార్ రెండో దశతో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 తేదీన నామినేషన్లకు చివరి తేదీ. 22న స్క్రూటినీ, 24న విత్డ్రా ఉండనుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న, నవంబర్ 14 కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో తలమునకలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బరిలోకి దించింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. అటు బీజేపీ కూడా అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. బీహార్ రెండో దశతో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది. అయితే అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, ఎట్టకేలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితమే రిలీజ్ చేసింది. బీహారు రాష్ట్ర అసెంబ్లీతో పాటు ఉప ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మనకు తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఈ ఉప ఎన్నిక రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే 3 ప్రధానమైనటువంటి పార్టీలు దీనికి సంబంధించినటువంటి ఢీకొనబోతున్నాయి. దీంట్లో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ఇప్పటికే అనౌన్స్ చేయగా, కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ అభ్యర్థులు మిగతా పార్టీల వాళ్ళు కూడా అభ్యర్థులను రంగంలోకి దింపడానికి సిద్ధమవుతున్నారు. అయితే ప్రధానంగా ఎన్నికల షెడ్యూల్ కోసం ఇంతకాలం వెయిట్ చేశారు. ఎట్టకేలకు ఎన్నికల షెడ్యూల్ సంబంధించినటువంటిది వచ్చింది. అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 13న నోటిఫికేషన్ అంటే ఇంకొక కరెక్ట్ గా వారం రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. అందరు కూడా నామినేషన్ వేస్తారు ఒక్కొక్కరుగా. అదేవిధంగా అక్టోబర్ 21 తేదీన నామినేషన్లకు చివరి తేదీ. అంటే దాదాపు మరొక వారం రోజుల వరకు టైం ఇచ్చారు నోటిఫికేషన్ నుంచి నామినేషన్ల చివరి తేదీ వరకు. 22వ తేదీ నాడు స్క్రూటినీ ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు నామినేషన్ వేస్తారో ఎవరైనా మిస్టేక్ చేస్తే దాన్ని స్క్రూటినీ చేస్తారు 22 నాడు. 24 నాడు విత్డ్రా ఉంటుంది. ఎవరైనా విత్డ్రా చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా నామినేషన్ వేస్తే అది విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు 22 నాడు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే నవంబర్ 11 నాడు డిసైడ్ అయిపోయింది. అదే సమయంలో నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. నవంబర్ 11వ తేదీ నాడు ఎలక్షన్స్ ఉండబోతున్న నేపథ్యంలో సర్వత్రా ఏ ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అనే దాని మీద ఇప్పుడు తెరపడింది. పోలింగ్ నవంబర్ 11వ తేదీ అంటే ఎగ్జాక్ట్లీ దాదాపు 35-36 రోజులు ఇంకా ఉంది ఈ రోజు నుంచి. నవంబర్ 14 నాడు కౌంటింగ్ జరగబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందరూ ఉత్కంఠగా ఎదురు చూసుకోబోతున్నారు రిజల్ట్ ఎవరికి ఉంటుంది అనేది. ఇదిగా ఇప్పటికే అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఖరారు చేయడం కూడా దాదాపు అవుతున్నటువంటి పరిస్థితి. 1-2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగతా పార్టీ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. మాగంటి గోపీనాథ్ చనిపోయిన నేపథ్యంలో వాళ్ళ భార్య మాగంటి సునీతకు ఇప్పటికే బరిలోకి బీఆర్ఎస్ పార్టీ దించింది. ఇక బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కూడా ఎవరెవరు పోటీ చేసే విషయం కూడా మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఎప్పుడు ఉండబోతుంది అన్న దాని మీద ఇక సస్పెన్స్ దొరికింది. ఇక అందరు కూడా రాజకీయ పార్టీలు మేజర్ గా ఉప ఎన్నిక మీదనే ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓ పక్క సార్వత్రిక ఎన్నికలు బీహార్ తో పాటు మిగతా ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇక ఇక్కడి రాష్ట్రంలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన అందరి దృష్టి పడే అవకాశం ఉంది. ఒక పక్క స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి హడావుడి కూడా నడుస్తుంది. బట్ అయినప్పటికీ కూడా అందరూ కూడా ఉప ఎన్నిక పైనే అందరి దృష్టి నెలకొంది. నరేందర్, అంటే దీనికి సంబంధించి అంటే ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది, కాంగ్రెస్ ఇంకా బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇంకా అంటే కాంగ్రెస్ సంబంధించి అభ్యర్థులు దొరకలేదు అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ సందీప్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. 9.5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఉప ఎన్నికను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్ గా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గనక గెలిస్తే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విజయడంకా ముగించడానికి అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. అందులో రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. పలువురు మంత్రులను కూడా అక్కడ ఇన్ఛార్జీలను పెట్టారు. అభ్యర్థులను ఎవరు పెట్టాలన్న దాని మీద కూడా మంత్రులకే బాధ్యత అప్పగించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఆల్రెడీ వివేక్ వెంకటస్వామితో పాటు పొన్నం ప్రభాకర్ గాని, వాకిటి శ్రీయర్ కావచ్చు, సీతక్క గాని, ఇట్లా చాలా మంది మంత్రులు కూడా దీని మీదే ఫోకస్ పెట్టారు. చాలా శంకుస్థాపన చేస్తున్నారు. బట్ అంతిమంగా అభ్యర్థులు అక్కడ 4 ఉన్నారు. ఆ 4 ఎవరికి ఇస్తారు? మైనార్టీకి ఇస్తారా, బీసీ వ్యక్తికి ఇస్తారా, ఓసీ సామాజిక వర్గానికి ఇస్తారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక బీజేపీ లాస్ట్ టైం పోటీ చేసినటువంటి అభ్యర్థికే ఇస్తారా లేదా అభ్యర్థిని ఏమైనా మారుస్తారా అని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఎంఐఎం పోటీలో ఉంటుందా లేదా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ అంతిమంగా మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం మాగంటి గోపీనాథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబానికే బీఆర్ఎస్ పార్టీ టికెట్ అయితే ఇచ్చింది. ఇక ఆమె ఇప్పటికే వారం 10 రోజుల నుంచి జనాల్లోకి తిరుగుతున్నది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికే జనాల్లో తిరుగుతున్నారు, ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నారు. సింపతిని క్యాచ్ చేసుకోవడానికి మాగంటి ఈ ఫ్యామిలీ అంతా కూడా ఇప్పటికే అన్ని డివిజన్లో కలియదిరుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అన్ని డివిజన్ల నుంచి ఇప్పటికే సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తోంది, బూత్ స్థాయిలో మీటింగ్ పెట్టుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఈ సీట్ కనుక పోగొట్టుకుంటే భవిష్యత్తులో చాలా పరిణామాలు చూడేసే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర నేతలందరూ కూడా అటు హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, సిటీకి సంబంధించినటువంటి అందరు ఎమ్మెల్యేలు ఇక్కడ గుడ్ సైన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సిటీలో ఉన్నటువంటి అందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఎక్సెప్ట్ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే వినాయించి అందరు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ అన్ని డివిజన్లో మొరాయించి మొత్తం అక్కడ తిరిగే అవకాశం ఉంటుంది. కేటీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆర్థికంగా కావచ్చు లేదంటే అన్ని రకాలుగా కూడా ఫిట్ గా ఉంది బీఆర్ఎస్ పార్టీ. కనుక ఈ సీట్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు అనేది బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది. అందుకనే ముందే పేరు కూడా అనౌన్స్ చేసింది. బట్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేది కేవలం అధికారంలో ఉండడం అనేది ప్రధానమైనటువంటి అవసరం ఉంది. కానీ అక్కడ చాలా మంది అభ్యర్థులు పోటీలో ఉండడం వల్ల అది ఏ రకమైనటువంటి ఫైనల్ నిర్ణయిస్తారనేది చూడాలి. బట్ అంతిమంగా మాత్రం కాంగ్రెస్ కు అదేవిధంగా బీఆర్ఎస్ మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఇప్పటికే పోలింగ్ తేదీ వెలువడిన నేపథ్యంలో ఎప్పటి వరకు అంటే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఎవరిని పెడుతుంది ఏంటి అనేది లెక్కలేసుకుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇంకా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఇప్పటికే ఖరారు చేసి వారం 10 రోజులు అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేబీ ఇవాళ షెడ్యూల్ వచ్చింది కాబట్టి వచ్చే ఈ 2-3 డేస్ లోనే ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక మిగిలిన 35 రోజులలో లాస్ట్ 2 డేస్ కేవలం ఎన్నికలు జరగడానికి సరిపోతుంది. కేవలం హార్డ్లీ 32-33 రోజులు మాత్రమే ఉంది. ఈ 32 డేస్ లో ప్రచారానికి సరిపోదు కాబట్టి అందుకనే ఈ రేపు ఎల్లుండిలోగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా ప్రకటించే అవకాశం ఉంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఇస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. ఇక బీజేపీ కూడా బీసీ లేదా ఓసీ సామాజిక వర్గం అనేది అనుకుంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ వచ్చే 2 డేస్ లోనే అభ్యర్థిని అంటే నామినేషన్ల స్టార్ట్ అయ్యే లోపలనే ప్రకటించే అవకాశం ఉంటుంది. మేబీ ఇంకా 2 లేదా 3 రోజుల్లోనే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.